పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం యెహోషువ గురించి కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. యెహోషువలో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి గుణలక్షణాల గురించి మనం మాట్లాడుకుంటూ యెహోషువలో ఇప్పటికీ 5 ప్రాముఖ్యమైన గుణలక్షణాల గురించి నేర్చుకున్నాం. ఈ గుణలక్షణాల వలనే యెహోషువ దేవుని చేత గొప్ప చేయబడ్డాడని, అతను గొప్ప చేయబడిన తర్వాత ప్రజలు అతన్ని గౌరవపరిచారని మనం చక్కగా యెహోషువ గురించి నేర్చుకున్నాం. గడిచిన ఆదివారం యెహోషువ రోషము కలిగిన వాడు అనేటువంటి పాయింట్ని మనం ధ్యానం చేసాం. దేవుడికి స్తోత్రం. ఈరోజు ప్రియులరా, యెహోషువ గురించి మనం ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అతను గొప్ప చేయబడ్డానికి గల కారణాలలో, అనేక కారణాలలో మరొక ప్రాముఖ్యమైన కారణం కూడా ఉంది. ఏంటి ఆ కారణం అంటే, యెహోషువ దేవుడు నడిపించబోయే దేశమును మిక్కిలి మంచి దేశం అని చెప్పాడు. దేవుడు నడిపించబోయే స్థలమును, అది మంచి స్థలం. అది దేవుడు ఏ దేశాన్నైతే ఇవ్వబోతున్నాడో ఇజ్రాయేలీలకి, ఆ దేశం మిక్కిలి మంచి దేశం అని చెప్పాడు. దేవుడిచ్చేది ప్రజలందరూ కూడా మంచిదే ఇస్తాడు అని గమనించలేకపోయారు, కానీ యెహోషువ మాత్రం అది మంచి దేశం అని చెప్పాడు. అది మిక్కిలి మంచి దేశం, మంచి దేశం కాదు, మిక్కిలి మంచి దేశం. మంచి దేశమునకును మిక్కిలి మంచి దేశమునకును చాలా వ్యత్యాసం ఉంది. దేవుడికి స్తోత్రం. అతను పలికినటువంటి పలుకులలో ఒక పలుకు చాలా ప్రాముఖ్యమైంది. మిక్కిలి మంచి దేశం అని పలికాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఆ దేశమును 40 దినాలు చూసొచ్చాడు. 40 దినాల దేశమందంతటా తిరిగి ఆ దేశం ఎలాంటిదో, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశమైన కనాను దేశం ఎలాంటిదో స్పష్టంగా 40 దినాలు ఏం చేశాడంటే చూసి వచ్చినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. దేవుడికి స్తోత్రం. చూసి వచ్చిన వాళ్ళు చెప్తారా, చూడలేని వాళ్ళు చెప్తారా? చూసి వచ్చిన వాళ్ళు చెప్తారు కదా. మరి చూసి వచ్చిన వాళ్ళు చెప్పేటువంటి మాట, మరి 10 మంది ఓ మాట మాట్లాడారు. మరి అనాకీలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, ఆ దేశం మంచిది కాదని చెప్పారు. మరి చూసి వచ్చారు కదా వాళ్ళు కూడా. మరి వాళ్ళు ఎందుకు చెప్పలేదు? దేవుడు మనకి ఇస్తున్నటువంటి దేశం మిక్కిలి మంచి దేశం అని యెహోషువ ఎందుకు చెప్పాడు? 10 మంది ఎందుకు చెప్పలేదు అంటే, యెహోషువకి ఏమర్థమైందంటే, ప్రతికూల పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో, దేవుడు ఏ స్థలానికి నడిపిస్తాడో ఆ స్థలంలో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, కానీ చివరికి విజయం మనదే అని యెహోషువ గమనించాడు. దేవుడు ఏ స్థలానికి నడిపిస్తాడో, దేవుడు ఏ స్థలాన్ని ఉంచుతాడో, దేవుడు ఏ స్థలంలో ఉండమంటాడో, దేవుడు ఏ ఊరిలో ఉండమంటాడో, దేవుడు ఎక్కడ సేవ చేయమంటాడో అక్కడ పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలంగా ఉంటాయని అనుకోకూడదు. దేవుడిచ్చేది ఎప్పుడు కూడా మన జీవితంలో మంచిదే ఇస్తాడు, కానీ ఆ మంచి దానిని మనం స్వతంత్రించుకోవడానికి కొన్ని పోరాటాలు మనం చేయవలసి ఉంటుంది. కొన్ని అభ్యంతరాలు, కొన్ని ఆటంకాలు మన జీవితంలో ఎదురవుతున్నప్పటికీ దేవుడు చివరికి మనకి ఏమిస్తాడంటే విజయమే ఇస్తాడు. దేవుడు మనకి ఇచ్చేది ఏదైనా సరే అది చాలా శ్రేష్టమైంది దేవుడు మనకి ఇస్తాడు. యెహోషువ గొప్ప చేయబడడానికి గల కారణం ఏంటంటే, దేవుని చేత అతను ఎంత గొప్ప చేయబడ్డాడంటే, అతని స్థితి కిందున్న స్థితి పైనున్న స్థితిగా ఆ స్థితిని దేవుడు మార్చేశాడు. దేవుడికి స్తోత్రం. ఎంతో పైవాడిగా యెహోషువని మార్చేసినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. అతను అంత గొప్ప చేయబడ్డానికి గల కారణం, దేవుడు ఇవ్వబోయే దానిని అది మంచిది, అది మిక్కిలి మంచి దేశం అది అని చెప్పాడు. మనం ఒకసారి వాక్య భాగాన్ని గనక చదువుకుంటే, ఎవరైనా ఆన్లైన్లో ఉన్న వాళ్ళు చదవచ్చు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 7వ వచనాన్ని దయచేసి ఎవరైనా చదవండి. సంఖ్యాకాండ గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం ఎవరైనా చదువుతారా? సర్వ సామర్థ్యముతో
ఆ, ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మేము ఉమ్, సంచరించి చూసిన దేశము ఉమ్. మిక్కిలి మంచి దేశము. యెహోవా చూసారా? మన యందు చాలమ్మా. మేము సంచరించి చూచొచ్చిన దేశం మిక్కిలి మంచి దేశం అది. మేము సంచరించి వచ్చాం ఆ దేశంలో, మేము తిరిగి వచ్చాం ఆ దేశంలో. ఆ దేశంలో నుంచి 3 రకాల ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాం. సాక్ష్యాధారాలతో మీ ఎదుట పెడుతున్నాం. చూసొచ్చినోడిని నేనే చెబుతున్నానంటే మీరెవరో నమ్మరని నాకు తెలుసు. అందుకే 3 రకాల ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాం. దానిమ్మ పండ్లు తీసుకొచ్చాం, అంజూరపు పండ్లు తీసుకొచ్చాం, ద్రాక్ష గెలను కూడా తీసుకొచ్చాం. మీ బ్రతుకులో ఎప్పుడూ చూడలేదు ఇవి. చూడండి, కళ్ళతో చూడండి. ఎప్పుడైనా చూసారా ఇంత పెద్ద పెద్ద దానిమ్మ పళ్ళు అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఇంత పెద్ద పెద్ద అంజూరపు పండ్లు ఎప్పుడైనా చూసారా మీ మొక్కలకే? ఎప్పుడూ చూడలేదు. అయితే మీరు చూడకపోతే నమ్మరు కాబట్టి ఆ దేశంలో నుంచి ఏదైనా తీసుకొస్తే నమ్ముతారన్న ఉద్దేశంతో, ప్రాముఖ్యంగా నాయకుడైన మోషే చెప్పిన మాట ప్రకారం నేను కాలేబు కూడా వెళ్ళి తీసుకుని వచ్చాం. చూడండి, మేమిద్దరం కూడా ఇదే మాట మీద ఉన్నాం. మేమిద్దరం కూడా ఇదే మాట చెబుతున్నాం. కానీ మీరేమో 10 మంది మాట నమ్ముతున్నారు అంటూ, ప్రియులరా, దేవుడు ఇవ్వబోయే దాన్ని మిక్కిలి మంచిది అని చెప్పినటువంటి వాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఇవ్వబోయే దానిని మిక్కిలి మంచిది అని మాట్లాడినటువంటి వ్యక్తిగా మనకి కనిపిస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. మిక్కిలి అనే మాటకు అర్థం ఏంటంటే, మిక్కిలి అంటే ఏంటో మనకు తెలిసి ఉండాలి. అక్కడ మేము సంచరించి చూచి వచ్చిన దేశం మంచి దేశం అనలేదు, మిక్కిలి మంచి దేశం అని అన్నాడు. మంచి దేశం అనొచ్చు కదా అంటే, మంచి దేశం అని అనలేదు, మిక్కిలి మంచి దేశం అని అన్నాడు. మిక్కిలి అంటే ఏంటో మనకు తెలిసి ఉండాలి. మిక్కిలి మంచి దేశం అన్న పదం ఆయన వాడినట్టు, ఆయన నోట మాట వచ్చినట్టు మనకి కనిపిస్తుంది. ఇంతకీ మిక్కిలి అంటే ఏంటో మనకు తెలిసి ఉండాలి. మిక్కిలి అంటే అధికంగా. మిక్కిలి అంటే ఏంటి? అధికంగా అనే ఒక అర్థం. మిక్కిలి అంటే చాలా. మిక్కిలి అంటే చాలా అనేటువంటి అర్థం కూడా ఉంది. మిక్కిలి అంటే ఎక్కువగా, ఎక్కువగా అనే మాట కూడా వస్తూ ఉంది. మిక్కిలి అంటే మించినది. ఏంటంట? మించినది. మిక్కిలి అంటే అత్యంత, అత్యంత మంచిదది. అది చాలా మంచిదది. అది మంచి వాటిలో అధికమైన మంచిదది అని చాలా గట్టిగా చెప్పాడు. దేవుడికి స్తోత్రం. అది మనం ఊహించిన దానికంటే మించినదే. అది దాని అందం కానీ, అక్కడున్న పరిస్థితులు కానీ, అక్కడున్న సారం కానీ చాలా బాగుంది. అది మంచిది, చాలా మంచిదది. అది మిక్కిలి మంచిదది అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో మిక్కిలి అనేటువంటి మాట చాలా సార్లు వ్రాయబడి ఉంది. మిక్కిలి అనేటువంటి మాటకి అధికమని, అధికంగాని, చాలా అని, ఎక్కువగాని, మించినది అని, అత్యంత అని అనేటువంటి పదాలకి సూచనగా ఉన్న పదం మిక్కిలి అనేటువంటి పదం. మిక్కిలి అనేటువంటి పదం స్థాయిని సూచించడానికి వాడబడింది. ఆ దేశం యొక్క స్థాయి ఉన్నతమైన స్థాయి అది. ఆ దేశం యొక్క స్థాయి చాలా ఉన్నతమైనది అనడానికి మిక్కిలి అనేటువంటి పదం వాడబడింది. దేవుడికి స్తోత్రం. మిక్కిలి అంటే ఏ సందర్భంలో వాడబడినా చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. మిక్కిలి అనేటువంటి మాటకి తప్పకుండా ప్రాముఖ్యంగా ఒక పదం స్థాయిని సూచిస్తుంది. ఏంటది? స్థాయి. ఒక ఉన్నత స్థాయిని చూపిస్తూ ఉంది. తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఉంటారు, ఎక్కువ స్థాయిలోనూ ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. దేవుడికి స్తోత్రం.
తక్కువ స్థాయిలో ఉన్న దేశం కాదు దేవుడు వాళ్ళకి ఇచ్చేది, ఎక్కువ స్థాయిలో ఉన్న దాన్నే దేవుడు ఇచ్చాడు. అధిక స్థాయిలో ఉన్న దేశాన్నే దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. చాలా మంచి దేశాన్నే దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ గొప్ప చేయబడ్డానికి కారణం ఇది కాదా? దేవుడు ఇవ్వబోతున్న దేశాన్ని సూచొచ్చిన తర్వాత అందరికిలాగా మాట్లాడకుండా ఒక ప్రత్యేకమైన వ్యక్తిలాగా మాట్లాడుతూ, దేవుడు పక్షంగా మాట్లాడుతూ, దేవుడు మనిషిలాగా మాట్లాడుతూ, దేవుడు స్వభావం కలిగిన వాడిగా మాట్లాడుతూ, దేవుడు మనసు కలిగిన వాడిగా మాట్లాడుతూ, దేవుడు మనకి ఇవ్వబోతున్నటువంటి దేశం, మేము సంచరించి చూసొచ్చిన దేశం మిక్కిలి మంచి దేశం అని స్పష్టంగా చెబుతున్నాడు. దేవుడికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మనకు దేవుడిచ్చే ప్రతిదీ మంచిది అని ఈరోజు మనం గుర్తించాలి. దేవుడు ఆలస్యమైన మంచిదే ఇస్తాడు. దేవుడు ఆలస్యమైన మనకు మంచిదే ఇస్తాడు. దేవుడు ఇవ్వబోయేది ఏదైనా నువ్వు స్వాధీనం చేసుకునే ముందర నీకు ఒడిదుడుకులు మొదలవుతాయి, శోధనలు ప్రారంభమవుతాయి, శ్రమలు ప్రారంభమవుతాయి. దేవుడు ఏదైనా నీకు ఇవ్వబోతున్నప్పుడు, దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టబోతున్నప్పుడు, దేవుడు నిన్ను గొప్పవానిగా చేయబోతున్నప్పుడు, దేవుడు నీ బ్రతుకులో గొప్ప అద్భుతాలు చేయబోతున్నప్పుడు నీ జీవితంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. దేవుడికి స్తోత్రం. అలాంటి పరిస్థితులలో తొట్టిల్లిపోకుండా, కంగారు పడకుండా, తొందరపడకుండా, దేవుడు నీతో స్వయంగా చెప్పినప్పుడు అది మంచిదే అయి ఉంటుందని గమనించాలి. దేవుడు మాట్లాడిన మాట ఏదైనా సరే కొన్నిసార్లు అనుమానాలు వచ్చేస్తుంటాయి. దేవుడిచ్చే ఏ మాట అయినా సరే అనుకూలంగా మనం అనుకున్నట్టు జరిగిపోతే అది దేవుడి మాట, మనకు అనుకూలంగా జరగకపోతే గనక అది దేవుడి మాట కాదది అని చాలాసార్లు దేవుడి మాట మీదే అనుమానాలు వచ్చేస్తాయి. దేవుడిచ్చే దేశం మంచి దేశమే, కానీ అక్కడ ఉన్నటువంటి శత్రువులను బట్టి 6 జాతుల వారిని ఆయన వెళ్ళగొడతానని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. 6 జాతుల వారిని ఆయన నేను వెళ్ళగొడతానని ఆయన చెప్పాడు. వెళ్ళగొడతానని చెప్పినప్పుడు 6 జాతుల వారు శత్రువులు అక్కడ లేరని ఆయన చెప్పలేదు, ఉన్నారనే చెప్పాడు ఆయన. ఐగుప్తులో నుంచి బయటికి రానప్పుడే చెప్పేశాడు ఆయన. ఐగుప్తు నుంచి బయటికి రానప్పుడే ఆయన చెప్పేశాడు. ఆయన మాట మార్చేవాడు కాదు. ఆయన మాట ఏమీ మార్చట్లేదు. ఆయన ఇస్తాను అన్నది తప్పనిసరిగా మనకి ఇస్తాడు. అక్కడ శత్రువులు ఉంటే చెదరగొడతాడు, మనకు అనుకూలంగా మార్చేస్తాడు పరిస్థితిని. ఆయన మనకి పరిస్థితిని అనుకూలంగా మార్చేంత వరకు నువ్వు నేను కూడా నిలబడాలి. కానీ నిలబడలేక ఇది మంచిది కాదేమో అని దేవుడి మాట మీద అనుమానం వచ్చేయకూడదు, వెనక్కి వెళ్ళిపోకూడదు, వేరే సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, దేవుడిచ్చే ప్రతిదీ చాలా మంచిది ఇస్తాడు. మనం కూడా దేవునికి ఇచ్చేది కూడా మంచిదే ఇవ్వాలి. ఎంత మంచిది ఇవ్వాలి? మిక్కిలి మంచిది ఇవ్వాలి. దేవుడు మనకి ఇచ్చేది ప్రతిదీ కూడా మిక్కిలి మంచిది ఇస్తున్నప్పుడు మనం కూడా ఏం చేయాలి? మిక్కిలి అంటే ఏంటో చెప్పాను కదా, ఇంకా చెప్పను. ఇంకా దేవుడికి స్తోత్రం. మిక్కిలి అంటే ఏంటో చెప్పాను కదా. మిక్కిలి అనే మాటకు అర్థాలు ఏంటో చెప్పాను కదా. చాలా ఒక మాట తీసుకోండి, అన్ని అర్థాలు చెప్పాను, కానీ బుర్రపని చేయదు. అన్ని అర్థాలు తీసుకోకుండా ఒకటే తీసుకోండి. చాలా దేవుడిచ్చేది ఏదైనా సరే చాలా మంచిది ఇస్తున్నాడు. మనం దేవునికి ఇచ్చేది కూడా మిక్కిలి మంచిదేనా? నువ్వు ఇచ్చేది దేవుడికి చాలా మంచిదే ఇస్తున్నావా? దేవుడికి స్తోత్రం. నీకు ఉపయోగపడని ఇస్తున్నావు. నీకు ఉపయోగపడే మాత్రం నువ్వేవో, నీకు ఉపయోగపడే మాత్రం దేవుడికి ఇవ్వో. నీకు ఉపయోగపడని, పనికిమాలిని, పని చేయని ఇస్తా ఉంటారు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఒక ఆమె అంటే ఒక చోట చెప్పింది, మీ మందిరంలోకి స్టవ్ పట్టుకుపోండి అందంట. ఏమ్మా ఈ స్టవ్ పట్టుకోమంటారంటే మేము వాడతలేదు అందంట. మరి వాడుకుంటే ఇవ్వదనమాట. ఏం చేయదు, వాడుకుంటే ఇవ్వదు. ఆవిడ వాడుకోదు కాబట్టి ఇచ్చేస్తుంది. దేవుడికి స్తోత్రం. ఈలోగానంట వాళ్ళు బయట ఉంటుంటాను, కానీ వాళ్ళ అబ్బాయి వచ్చంట, ఏమ్మా వాళ్ళకి ఇచ్చేత్తనం ఏంటి అన్నాడంట. ఈలోగా వాళ్ళ అబ్బాయి వచ్చంట, అమ్మ ఎందుకు అలాగ ఇచ్చేస్తున్నావు అన్నాడంట. ఏమి లేదు లేరా, అది సరిగ్గా ఎలగడం లేదు అందంట. దేవుడి స్తోత్రం. అంటే మంచిగా పని చేస్తే ఇవ్వదు, మంచిగా అది పని చేస్తే ఇవ్వదు.
ఈరోజు చాలామంది వ్యక్తులు ప్రియులరా, మరి దేవుడికి చాలా మంచిది ఇవ్వట్లేదు, మిక్కిలి మంచిది ఇవ్వడం లేదు. దేవుడు మాత్రం మిక్కిలి మంచిది ఇవ్వాలి. దేవుడికి స్తోత్రం. చాలా మంది ప్రార్థన చేయించుకునేటప్పుడు మంచి ఇల్లుని ఇవ్వాలంటారు. ఏం ఇవ్వాలి? మిక్కిలి మంచి ఇల్లు అనరు వాళ్ళు, మంచి ఇల్లే అంటారు. కానీ కనీసం వీళ్ళు దేవుడికి ఇచ్చేది కూడా ఆ మంచిది కూడా ఎవరు వీళ్ళు. కనీసం మిక్కిలి మంచిది వద్దులే, కనీసం మంచిది కూడా ఎవరు వీళ్ళు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఈరోజు ఎన్నెన్నో చూస్తున్నాం. కానీ ఈరోజు చాలామంది కోరుకునేది దేవుడి దగ్గర మాత్రం ఏం చేస్తున్నారంటే మిక్కిలి మంచిది కోరుకుంటున్నారు, మిక్కిలి మంచిది ఆశిస్తూ ఉన్నారు. కానీ దేవుడికి మాత్రం, దేవుడి పనులకు మాత్రం శ్రేష్టమైంది ఇవ్వలేని వారుగా కనిపిస్తూ ఉన్నారు. శ్రేష్టమైంది మనం దేవుడికి ఇచ్చినప్పుడు, మిక్కిలి మంచిది దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడు చాలా ఆనందిస్తాడు. దేవుడికి స్తోత్రం. మనం దేవుని కొరకు చేసే ప్రతీదీ కూడా మిక్కిలి మంచిదై ఉండాలి. దేవుడి సేవా పరిచర్యలో చేసే ఏ పనైనా సరే, పరిచర్యకి సహకరించేటప్పుడు కూడా మరి నిశ్చయముగా మిక్కిలి కష్టపడాలి. ఏం చేయాలి? చాలా కష్టపడాలి. కష్టపడడం కాదు, కష్టపడడం అందరూ కష్టపడతారు, చాలా కష్టపడాలి. దేవుడికి స్తోత్రం. మిక్కిలి కష్టపడితే దేవుడు నీకు కృప చూపుతాడు. నువ్వు కష్టపడి భక్తి చేయడం కాదు, మిక్కిలి కష్టపడి భక్తి నేర్చుకోవాలి. మిక్కిలి కష్టపడి దేవుడి స్వభావాన్ని సంపాదించుకోవాలి. మిక్కిలి కష్టపడి, చాలా కష్టపడి దేవుడి స్వభావాన్ని సంపాదించుకోవాలి. చాలా కష్టపడి మరి దేవుడు పని చెయ్యాలి. చాలా కష్టపడి దేవుని కొరకు నిలబడాలి. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో గనక మనం చూడగలిగితే ప్రియులారా, మార్కు సువార్త 6వ అధ్యాయం 48వ వచనాన్ని గనక చదివితే అక్కడ ఈ విధంగా రాసుంది. మార్కు సువార్త 6వ అధ్యాయం 48వ వచనాన్ని చదువుతారా? ఎవరైనా చదివేసిన తర్వాత మ్యూట్లో పెట్టేసుకోవాలి. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి ఎద్దకు వచ్చి వారిని దాటిపోవలనని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట. మార్కు సువార్త 6:48లో ఉంది. తీయలేని వాళ్ళు, రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోవచ్చు. బైబిల్ చెప్తుంది, అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచూ వచ్చాడంట. దేవుడికి స్తోత్రం. దీని మీద నేను ఈ వచనం మీద ఒక పాట కూడా రాసుకున్నాను. గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో మిక్కిలి కష్టపడుచుండగా యేసు వారిని చూచెను. గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో మిక్కిలి కష్టపడుచుండగా యేసు వారిని చూచెను, గాలిని అణచెను. ఈ పాట నేను మీ అందరికీ కూడా తర్వాత నేర్పిస్తాను. సమయం చాలా తక్కువ ఉంది. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆయన శిష్యులు దోణి నడిపించుటలో పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి. ప్రతికూల పరిస్థితులలో కూడా వాళ్ళు మిక్కిలి కష్టపడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు. గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వాళ్ళు చాలా కష్టపడుతున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. నీవు ఆత్మీయతను సంపాదించుకోవడం కోసం చాలా కష్టపడాలి. నీవు వెళుతున్నటువంటి ఆత్మీయమైన ప్రయాణంలో అనేకమైన ఒడిదుడుకులు వస్తాయి, చాలా కష్టపడాలి, నిలబడాలి. ఒడిదుడుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, గాలి తుఫాన్లు వస్తుంటాయి. నేను నడిచేయడానికి, నేను పడేయడానికి, నేను లేవకుండా చేయడానికి, నేను నడిచేయడానికి ఎన్నెన్నో నీ జీవితంలో ఎదురవుతూ ఉంటున్న సమయంలో బలం తెచ్చుకుని
నీకున్న బలం అంతటిని నువ్వు ఉపయోగించి నీ శక్తి కొలది నువ్వు కష్టపడాలి. నీ శక్తి కొలది నువ్వు మిక్కిలి కష్టపడినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ మిక్కిలి కష్టపడుతున్నారని ఆయన ఏం చేశాడంటే ఆయన వాళ్ళను చూసేసాడని మనకు కనిపిస్తూ ఉంది. ఎవరైతే చాలా కష్టపడతారో, ఎవరైతే మిక్కిలి కష్టపడతారో, వాళ్ళు మిక్కిలి కష్టపడుచుంటుండగా అనే మాటను చూసినప్పుడు చాలా జాగ్రత్తగా గనక పరిశీలన చేస్తే మిక్కిలి కష్టపడడం వలన ఏం జరిగిందంటే ఆయన చూసేశాడు. ఏం చేశాడు? దేవుడు నేను ఖచ్చితంగా చూస్తాడు. నువ్వు చాలా కష్టపడితే నా ఆత్మీయత కొరకు నా స్వభావం కావాలని కష్టపడుతుంది. వేకువజామునే లేచిపోతుంది, తెల్లవారుజామునే లేచిపోతుంది, రాత్రనక పగలనక ప్రార్థనలో పాల్గొంటుంది, వాక్యం విని చక్కగా వాక్యానుసారంగా బ్రతకాలనుకుంటుంది, వాక్యం చాలా కష్టపడి ఉంటుంది, చాలా చాలా కష్టపడి నా విషయంలో నిలబడుతుంది, చాలా కష్టపడుతుంది అని దేవుడు ఎరిగినప్పుడు, నేను చూసినప్పుడు ఆయన శిష్యులను దోణి నడిపించడంలో వారు మిక్కిలి కష్టపడుచుంటుండగా ఆయన వారిని చూసినట్టుగా మొట్టమొదటిది నువ్వు మిక్కిలి కష్టపడితే గనక ఆయన నిన్ను చూస్తాడు. ఏం చేస్తాడు? చూస్తాడు. బైబిల్ చెప్తుంది కష్టపడుతున్నటువంటి వాళ్ళని, మిక్కిలి కష్టపడుచుంటుండగా వారిని చూడడమే కాదు, వాళ్ళ యొద్దకు నడవాలనుకున్నాడు, నడిచాడు. దేవుడిని యొద్దకు నడిచి వచ్చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? నడుస్తాడు. ఈరోజు నువ్వు కష్టపడితే దేవుడు నీ కొరకు నడుచుకుని వస్తాడు. బైబిల్ చెప్తున్న మాటలు ఇవే. వాళ్ళ మిక్కిలి కష్టపడటం వలన ఏం జరిగిందంటే, 1 చూశాడు, 2 నడిచాడు, 3వది వాళ్ళ యొద్దకు వచ్చేశాడు, వాళ్ళ యొద్దకు వెళ్ళిపోయాడు అని చెప్పుకోవచ్చు. వాళ్ళ మిక్కిలి కష్టపడడం వలన మాత్రమే ఇవి జరిగినాయి. చూడడం, నడవడం, వాళ్ళ యొద్దకు దేవుడు చేరుకోవడం. దేవుడు నీ యొద్దకు చేరుకోవాలంటే, దేవుడు నీ యొద్దకు నడుచుకుని రావాలంటే మొదట దేవుడు నిన్ను చూసుండాలి. దేవుడు నిన్ను ఎప్పుడు చూస్తాడంటే ఖచ్చితంగా నువ్వు మిక్కిలి కష్టపడాలి, చాలా కష్టపడాలి. భక్తి జీవితం కొరకు ఎవరు కష్టపడతారో, ఆత్మీయ జీవితం కొరకు ఎవరు కష్టపడతారో తప్పకుండా వాళ్ళ కష్టాన్ని చూసి దేవుడు చాలా కష్టపడుతున్నారని ఎరిగి వీళ్ళ ఓపికంతా కూడా దారపోసేయడానికి వీళ్ళకి ఓపికే లేదు. ఇంకా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసేసారు. వీళ్ళు ఎంత చెయ్యాలో అంత చేయగలిగారు. ఎంత ఉపవాస ప్రార్థనలు చేయగలుగుతారో అంత ఉపవాస ప్రార్థనలు వీళ్ళు చేసేసారు. ఇంకా చేయలేరు, ఇంకేళ్ళ వల్ల ఏం జరగదు అని దేవుడు ఎరిగినప్పుడు ఆయన నిన్ను చూస్తాడు. చూడడమే కాదు, నడుచుకుని వస్తాడు. నడుచుకుని రావడమే కాదు, నీ వద్ద ఉంటాడు ఆయన. దేవుడికి స్తోత్రం. ఆ తర్వాత ఇంకా ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు చాలా కష్టపడడం వలన, దోణి నడిపించటంలో మిక్కిలి కష్టపడడం వలన, అనగా చాలా కష్టపడడం వలన ఏం జరిగిందంటే యేసయ్య వాళ్ళని పలకరించాడు. ఏం చేశాడు? కింద వచనాలు కనుక చదువుకుంటే అవే మాటలు వస్తూ ఉన్నాయి. పలకరించినట్టు కనిపిస్తూ ఉంది. ఆయన పలకరించేవాడుగా ఉన్నాడు. నిన్ను దేవుడు పలకరించాలని ఎన్నో రోజుల నుంచి చూస్తున్నావు, కానీ నేను పలకరించట్లేదు. ఎందుకు పలకరించట్లేదు అంటే నువ్వు చాలా కష్టపడడం లేదు. నువ్వు చాలా శ్రమ పడింది ఏముంది? నీ కుటుంబం కోసం శ్రమ పడ్డావేమో. నువ్వు చాలా కష్టపడింది ఏముంది? నీ ఇల్లు కట్టుకోవడానికి కష్టపడ్డావేమో, నీ పిల్లల కోసం, నీ పిల్లలను చదివించుకోవడానికి కష్టపడ్డావేమో, నీ ఇరుగు పొరుగు వాళ్ళ కోసం కష్టపడ్డావేమో, నీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం కష్టపడ్డావేమో, నీ ఉద్యోగం కోసం నువ్వు కష్టపడ్డావేమో. ఎవడి కోసం కష్టపడిపోయావు? ఎవడి కోసమన్నా కష్టపడ్డావా? నువ్వు చాలా కష్టపడ్డావు. నీ ఉద్యోగం కోసం, నీ వ్యాపారం కోసం చాలా కష్టపడ్డావు, నీ పిల్లలను చదివించుకోవడానికి చాలా కష్టపడ్డావు, నీ ఇల్లుని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడ్డావు, నీ ఇల్లు కోసం చాలా శ్రమలు పడ్డావు, నీ కుటుంబం కోసం చాలా అవమానాలు ఎదుర్కొన్నావు. అవమానాలు కాదు, చాలా అవమానాలు ఎదుర్కొన్నావు. మిక్కిలి అవమానాలు ఎదుర్కొన్నావు, మిక్కిలి శ్రమలే పడ్డావు. నీ కుటుంబం కోసం, నీ కోసం పడ్డావై. యేసయ్య కోసం ఏమీ పడలేదు. యేసు ప్రభు వారి కోసం ఏ నిందలు పడలేదు. యేసు ప్రభు వారి కోసం మిక్కిలి అవమానాలు ఎదుర్కోలేదు, మిక్కిలి దెబ్బలు తినలేదు, ఎక్కువ దెబ్బలు తినలేదు, చాలా దెబ్బలు తినలేదు ఎవరునూ. దేవుడికి స్తోత్రం.
కనీసం నీ ఆత్మీయ జీవితం, నీ ఆత్మీయ ప్రయాణంలో ఎదురవుతున్న ఒడిదుడుకులనైనా జయించడం కొరకు, ఆ ఒడిదుడుకుల విషయంలో సరే నేను ఎలాగైనా భక్తి జీవితంలో నిలబడాలి అని అనుకున్న దానివైతే, అనుకున్న బడివైతే, మిక్కిలి కష్టపడే వ్యక్తివైతే నేను దేవుడు పలకరిస్తాడు. దేవుడు పలకరింపు నీకు కావాలి. మనుషులు ఎవరైనా సరే చూసి పక్కరించి వెళ్ళిపోతే పలకరించలేదని ఇంటికి వచ్చి పీక్కుంటావు, 100 సార్లు బాధపడిపోతుంటావు. కనీసం ఏసై పలకరించలేకపోయాడు నిన్న, ఏనాడన్నా బాధ ఉందా నీకు? ఏనాడు కూడా బాధపడలేదు. ఎవరో పలకరించలేదని బాధపడుతున్నావు. ఏసయ్యా, ఏసుదేవుడు నిన్ను పలకరించబోతున్నాడు. ఆయన నిన్ను పలకరించాలంటే నువ్వు మిక్కిలి కష్టపడే వ్యక్తివై ఉండాలి. నువ్వు చాలా కష్టపడే వ్యక్తివై ఉండాలి. మిక్కిలి అంటే చాలా అని నేను మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడికి స్తోత్రం. పలకరించడమే కాదు, ధైర్యం తెచ్చుకోండి అని చెప్పాడు. ఏం చెప్పాడు? ధైర్యం తెచ్చుకోండి అని. నీతో వ్యక్తిగతంగా ఏనాడైనా దేవుడు నీ 4 గోళ్ల మధ్యలో ఉంటున్నప్పుడు నీతో ఎప్పుడైనా స్పష్టంగా మాట్లాడా? దేవుడి స్వరాన్ని నువ్వు విన్నావా? ధైర్యం తెచ్చుకో అని ఎప్పుడు మాట్లాడతాడంటే, ఆయన కొరకు నీ భక్తి జీవితాన్ని నువ్వు నిలబెట్టుకుంటే, నీ ఆత్మీయమైన ప్రయాణంలో దోణి మునిగిపోయే విధంగా, నువ్వు మునిగిపోయే విధంగా ఎన్నో గాలులు, అపవాది శోధనలు, సాతాను శోధనలు నీ జీవితంలో అధికమవుతున్నప్పుడు నీవు, నీ మైండ్, నీ యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉంటున్నాయి అనేది ఒకసారి ఆలోచించుకొని గట్టిగా నిలబడే ప్రయత్నం చేసావా? చాలా కష్టపడ్డావా? నా భక్తి జీవితాన్ని నేను కష్టపడి సంపాదించుకున్నాను. సత్యదేవుని మహిమ మినిస్ట్రీస్ ద్వారా నేను చాలా ఆత్మీయంగా బలపడిన నేను ఇంకా మరింతగా బలపడాలి. ఇంకా నేను సత్యదేవుని మహిమ మినిస్ట్రీస్లో జరుగుతున్న ప్రతి ప్రోగ్రాంలో కష్టపడైనా సరే, చాలా కష్టపడైనా సరే, వాక్యాన్ని నేర్చుకుని చాలా కష్టపడైనా సరే ఆత్మీయంగా కట్టబడతాను అని ఏనాడైనా నువ్వు అనుకున్నావా? అలా నువ్వు అనుకో. అలా అనుకోవడమే కాదు, ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు వచ్చినా సరే నీ దోణి మునిగిపోకుండా ఎదురవుతున్న గాలులను అణిచే దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుని నువ్వు నిలబడి చూడు. దేవుడిని జీవితంలో అద్భుతం చేస్తాడు. బైబిల్ చెప్తుంది, వాళ్ళు మిక్కిలి కష్టపడుచుంటుండగా ఆయన వారిని పలకరించడమే కాదు, ధైర్యం తెచ్చుకో అని చెప్పాడు. ధైర్యం తెచ్చుకోండి అని చెప్పడమే కాదు, భయపడకండి అని చెప్పాడు. భయపడకండి అని చెప్పడమే కాదు, గాలిని అణిచేశాడు ఆయన. ఆయన ఏం చేశాడు? గాలిని అణిచేశాడు. నీ ప్రయాణానికి మార్గాలు సరళం చేస్తాడు. నీ ఆత్మీయమైన ప్రయాణానికి దేవుడు ద్వారం తెరుస్తాడు. ఎక్కడైతే నిలబడలేకపోతున్నావో, ఏ మనుషుల మాటల వలనైతే భక్తి జీవితాన్ని పోగొట్టేసుకుంటున్నావో, ఆత్మీయ జీవితాన్ని పోగొట్టేసుకుంటున్నావో, ఆత్మీయమైన ప్రయాణం చేయలేకపోతున్నావో, దేవుడు నువ్వు మిక్కిలి కష్టపడితే చాలు, నీ భక్తి జీవితంలోని, నీ భక్తి జీవితానికి ఎదురయ్యే ఆటంకాల, అభ్యంతరాలని కూడా తొలగించి నిన్ను తప్పకుండా ఆత్మీయ జీవితంలో మరింత బలంగా ఎదగడం కోసం, ఆత్మీయమైన ప్రయాణానికి దేవుడు ద్వారం తెరిచి నీ జీవితంలో నిన్ను ముందుకెళ్ళనివ్వకుండా చేస్తున్న సాతాను క్రియలకి సాదృశ్యంగా ఉన్న గాలిని ఆయన ఏం చేస్తాడంటే అణిచేస్తాడు. దేవుడికి స్తోత్రం. ఆయన ఏమైనా చేయగలిగినటువంటి వాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు దిగొచ్చేసాడు సముద్రం మీద నడుచుకుని? యేసయ్య ఎప్పుడు వచ్చేసాడు అంటే వాళ్ళ మిక్కిలి కష్టపడుతున్నప్పుడే వచ్చేసాడు. కష్టపడకుండా, చాలా కష్టపడకుండా ఎవరి జీవితంలోనికి దేవుడు రాడు. దేవుడు పలకరింపు రాదు. ధైర్యం తెచ్చుకోండి అన్న మాట కూడా నీకు వినబడదు. అది ఎప్పటికీ వినబడదు, ఎన్ని సంవత్సరాలైనా వినబడదు. ఎందుకు వినబడదంటే నువ్వు చాలా కష్టపడడం లేదు. కనీసం నిన్ను నువ్వు కట్టుకోవడానికి ఎన్ని ప్రోగ్రామ్స్ పెడుతున్నావు? నిన్ను నీవు కట్టుకో అని చెబుతున్నావు. నిన్ను నీవు కట్టుకోమని నీకు అనేక సార్లు తెలియజేశాం, అనేక సార్లు గద్దించాం. కోపగించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రియులరా, చాలా కష్టపడలేము మేము, కష్టపడడం అనేది జరుగుతుంది కానీ చాలా కష్టపడలేమని చెప్పి కొంతమంది మినిస్ట్రీలోంచి బయటికి వెళ్ళిపోతే ఎవరికి నష్టం? నువ్వు చాలా కష్టపడాలనుకుంటే దేవుడు పలకరింపుని చూస్తావు. ధైర్యం తెచ్చుకో అని దేవుడు వాయిస్ నీకు వినబడుతుంది. నీ వద్దకు ఆయన నడుచుకుని రావటమే కాదు, ఆయన నీతో ఉండడమే కాదు, ఆయన నిన్ను చూసేస్తాడు. ఆయన నిన్ను ఎప్పుడూ చూస్తాడు. కానీ నువ్వు మిక్కిలి కష్టపడుతున్నావా?
నువ్వు మిక్కిలి ప్రయాస పడుతున్నావా? యేసుక్రీస్తు ప్రభు వారి కోసం కానీ, నీ ఆత్మీయ జీవితం కట్టుకోవడం కోసం కానీ ఎదురవుతున్నటువంటి ప్రతికూల పరిస్థితులలో కూడా నువ్వు మిక్కిలి కష్టపడుతున్నావా? మునిగిపోకుండా, పడిపోకుండా, వెనకబడిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా, కృంగిపోకుండా నువ్వు నిలబడటానికి సిద్ధంగానే ఉన్నావా? దేవుడు నిన్ను చూసి తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. బైబిల్ చెప్తుంది, మార్కు సువార్త 4:39 చదివితే, మార్కు సువార్త 4:39 దయచేసి ఎవరైనా చదువుతారా? మార్కు సువార్త 4:39. హల్లెలూయా. అక్కడ ఈ విధంగా రాసుంది. మార్కు సువార్త 4:39 లోపల ఉన్న వాళ్ళు ఎవరో చదవరా? అయితే నేనే చదివేస్తాను. అందుకు ఆయన లేచి ఆ గాలిని గద్దించి నిశ్శబ్దమై ఆ. ఊరకుండమని సముద్రంతో చెప్పగా ఆ గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. చూడండి, మిక్కిలి అనేటువంటి మాట వచ్చేసింది అక్కడ. దేవుడికి స్తోత్రం. అందుకు ఆయన లేచంట గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని. నిశ్శబ్దమైపో ఓ గాలి, నువ్వు నిశ్శబ్దమైపో, ఇంక నువ్వు ఊరుకో అని ఆయన చెప్పాడంట. గాలిని గద్దించాడు, నిశ్శబ్దమైపో, ఊరకుండమని సముద్రంతో కూడా చెప్పాడు. గాలి అణిగి మిక్కిలి నిమ్మళమైపోయింది. చాలా తగ్గిపోయింది, చాలా నిమ్మళమైపోయింది. ఇంకే రకాల శబ్దాలు వినబడడం లేదు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, దేవుడు చూసాడా ఎంత నిమ్మళపరిచాడంటే చాలా నిమ్మళపరిచాడు. నీ జీవితానికి దేవుడు నీ త్రోవకు అడ్డొచ్చే ప్రతి దాన్ని కూడా దేవుడు అణిచేస్తాడు, చాలా నిమ్మళం చేసేస్తాడు. కానీ నువ్వు మిక్కిలి కష్టపడితే, నువ్వు చాలా కష్టపడితే చాలా నిమ్మళపరిచేస్తాడు. హల్లెలూయా. బైబిలు అంత స్పష్టంగా మనకి తెలియజేస్తా ఉంది. దేవుడికి స్తోత్రం. దేవుడి మాట ఎంతో స్వచ్ఛమైంది. ఎంత స్వచ్ఛమైంది అంటే మిక్కిలి స్వచ్ఛమైంది. దేవుడి మాట మిక్కిలి స్వచ్ఛమైంది కాబట్టి గాలి అణిగిపోయింది. దేవుడి మాట మిక్కిలి స్వచ్ఛమైంది కాబట్టి అక్కడ సముద్ర పొంగులు కూడా ఆగిపోని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని మాట మిక్కిలి స్వచ్ఛమైందని ఎక్కడ రాసుందంటే, కీర్తనల గ్రంథం 119, 140. 119 కీర్తనలు 140. కీర్తనలు 119, 140. నీ స్తోత్రం. మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. చాలు. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. ప్రియులరా, మనందరికీ కూడా ఆయన మాట ప్రియమైనదిగా మారిపోయే మాట అది. అది మిక్కిలి స్వచ్ఛమైన మాట. స్వచ్ఛమైన మాట కాదు అది, చాలా స్వచ్ఛమైన మాట. అది స్వచ్ఛమైన మాట అని చెప్పలేదు ఆయన, మిక్కిలి స్వచ్ఛమైన మాట అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. మనలో ప్రతి ఒక్కరం కూడా ప్రియులరా, మన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో సమస్యలు ఆత్మీయ జీవితంలో ఎదగనివ్వకుండా చేస్తున్నప్పుడు మిక్కిలి స్వచ్ఛమైన మాట మన జీవితంలో మనకి ఉంది. దేవుడికి స్తోత్రం. మిక్కిలి స్వచ్ఛమైన దర్శనం మనకు ఉంది. మిక్కిలి స్వచ్ఛమైన పిలుపు మనకు ఉంది. మిక్కిలి స్వచ్ఛమైన దర్శనంతో మనం ముందుకెళ్తున్నాం. మిక్కిలి స్వచ్ఛమైనటువంటి విధానంతోనే ఎక్కడెక్కడ వాళ్ళమో ఒక చోటకి చేరుకున్నాం. ఈ విధంగా మనం కలుసుకుంటున్నాం. ఇది దేవుని చిత్త ప్రకారం జరుగుతుంది. ఇది మిక్కిలి దేవుని యొక్క చిత్త ప్రకారమైన దర్శనం ప్రకారమే మనం ముందుకెళ్తున్నామని ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ చెప్తుంది, మత్తయి సువార్త 10:28 గనక మనం చదివితే అక్కడ ఇలా రాసుంది, మరియు ఆత్మను చంపనెరక దేహమునే చంపు వారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడుడి. దేవుడికి కూడా నువ్వు మిక్కిలి భయపడితే నీకు నిత్య జీవం ఉంది. మిక్కిలి కష్టపడితే దేవుడు నీ కోసం ఏం చేస్తాడో చూస్తాడో,
నడుచుకుని వస్తాడో, నీ వద్ద ఉంటాడో, ధైర్యం తెచ్చుకుంటాడో, పలకరిస్తాడో, నీ జీవితంలో ఉన్న భయాన్ని వెళ్ళగొట్టి నీకు గొప్ప ధైర్యాన్ని కూడా ఇవ్వడమే కాకుండా ఆయన నీ జీవితంలో ఎదురవుతున్న గాలి తుఫాన్లన్నిటినీ కూడా ఆణిచి వేస్తాడో. ఆయన మాట స్వచ్ఛమైనది, మిక్కిలి స్వచ్ఛమైనది. అంతేకాకుండా ఆయనకి మిక్కిలి భయపడితే కూడా నీకు నిత్య జీవం ఉంది. దేవుడికి స్తోత్రం. ఎవరికి భయపడాలి? మనుషులకు మిక్కిలి భయపడుతున్నారు, భక్తి చేయడానికి భయపడుతున్నారు, సేవ చేయడానికి భయపడుతున్నారు. కొంతమంది వాళ్ళకే వీళ్ళకే భయపడుతున్నారు, మనుషులకు చాలా భయపడిపోతున్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులరా, వీళ్ళ నిజమైన వాళ్ళు కాదండి, వీళ్ళ కరెక్ట్ అయిన వాళ్ళు కాదండి, అసలు వీళ్ళు కరెక్ట్ అయిన వాళ్ళు కాదు. ఎవరో అవమానపరిచేస్తారని వాళ్ళకి వీళ్ళకి భయపడే బ్యాచ్ ఇంకా లేకపోలేదు. బైబిల్ చెప్తుంది, నువ్వు చాలా భయపడేది మనుషులకు కాదు, నువ్వు చాలా భయపడేది దేవునికి. నీ దేహమును ఆత్మను కూడా నరకలో పాడేసి నశింప చేసేవానికి నువ్వు మిక్కిలి భయపడమని బైబిల్ చెబుతా ఉంది. దేవుడికి స్తోత్రం. ఇంకొక మాట మనం చదువుకుని ముగించేసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 7వ వచనాన్ని ఎవరైనా తీస్తే ఫాస్ట్గా చదివితే బాగుంటుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 7వ వచనం ఫాస్ట్గా యేసు చదవండి. బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరుపుట్టు తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనము కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూసి కోపపడి, ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బేదలకి వచ్చినే అనిరి. చాలు. చదువుకున్న వాక్యంలో ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తర బుడ్డి తీసుకొచ్చిందంట. అది విలువ కలిగింది కాదు, అది మిక్కిలి విలువ గలది, చాలా విలువైంది అది. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఏం చేసినా సరే దేవుడు నామం నిమిత్తం, దేవుని నిమిత్తం, దేవుని పరిచర్య నిమిత్తం మనం ఏది చేసినా సరే, యేసయ్య నామం నిమిత్తం మనం ఏం చేసినా సరే అనేక రకాలైనటువంటి ఆటంకాలు ఎప్పుడు ఉంటాయి. అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాంటి పరిస్థితుల్లోనే మనం చాలా ఇవ్వాలి, చాలా చెయ్యాలి, చాలా శ్రమ పడాలి, చాలా నిలబడాలి. దేవుడికి స్తోత్రం. చాలా చాలా నిలబడాలి, మిక్కిలి నిలబడాలి. ఎన్నో రీతిలుగా మనల్ని గద్దించే వాళ్ళు ఉంటారు, మన వెనక్కి లాగేసే వాళ్ళు ఉంటారు. చేసేదాన్ని వాళ్ళు చేయరు, చేసేవాళ్ళని చేయనివ్వరు అన్నట్టుగా ఇక్కడ మనకి స్పష్టంగా మిక్కిలి విలువ గల అత్తర బుడ్డి అంటే చాలా విలువ కలిగిన అత్తర బుడ్డి తీసుకుని ఆయన వద్దకు వచ్చిందంట. ఆయన భోజనమునకు కూర్చుంటుండగా దానిని ఆయన తల మీద పోసేసింది. శిష్యులు చూసి కోప్పడిపోయారు, అందరూ కోప్పడిపోతున్నారు. ఎందుకు కోప్పడిపోయారు చెప్పండి? ఎందుకు కోప్పడిపోయారు? అది చాలా విలువ గలది కాబట్టి. అది చాలా విలువ కలిగినటువంటి అత్తరంతా కూడా నేలపాలు చేసేస్తుంది. చాలా విలువ కలిగినటువంటి అత్తర్నంతా కూడా పాడు చేసేసింది. అది అమ్ముకుంటే బోళ్ళు డబ్బులు వస్తాయి, చాలా డబ్బులు వస్తాయి. ఆ అత్తర బుడ్డిని అమ్ముకుంటే అది అమ్మి చాలా వెలకు దాన్ని అమ్మేసి పేదలకే ఇస్తే ఎంత బాగుండును అని చెప్తున్నారు ఆయన శిష్యులు. ఎవరు ఎదురుగుండా చెప్తున్నారు? ఇళ్ళో యేసయ్య ఎదురుగుండా చెప్తున్నారు. యేసయ్య కూడా ఇలా చెప్తాడు అనుకున్నారు, గొప్పలు చెత్త అని చెప్పేసుకున్నారు గట్టిగా. అది విలువైంది అలా పోసేసేబెట్టి ఆయన తల మీద, ఆయన తల మీద అలా పోసేసేబెట్టంటే యేసయ్య అన్నాడు, మీరు అలాగే ఆగండి అన్నాడు. మీరు అలాగే ఆగండి, బేదలు ఎప్పుడు ఉంటారు, నేను ఉంటానేటి అని అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఈవిడి మంచి కార్యమే చేసింది అని అన్నాడు. హల్లెలూయా. చూసారా, నువ్వు మిక్కిలి కష్టపడినా, నువ్వు మిక్కిలి విలువ కలిగింది ఏది ఇచ్చినా దేవుడు నిన్ను ఎంతో మెచ్చుకుంటున్నాడు. దేవుడి దృష్టిలో నువ్వు ఎంతో గొప్పదానివి. దేవుడికి స్తోత్రం. దేవుడి దృష్టిలో నువ్వెంతో విలువైన దానివి, చాలా విలువైన దానివి. నువ్వు మిక్కిలిది ఎప్పుడైతే ఇస్తావో, మిక్కిలి విలువ కలిగింది ఎప్పుడైతే ఇస్తావో, నువ్వు మిక్కిలి విలువ కలిగిన దానివే, నువ్వు మిక్కిలి విలువైన వాడివే. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో ఎంత స్పష్టంగా మనకి మిక్కిలి మంచి దేశం అని చెప్పాడు. అక్కడి నుంచి లాక్కొచ్చాను ఇదంతా. ఎక్కడి నుంచి లాక్కొచ్చాను?
మిక్కిలి మంచి దేశం అన్నాడంటే చాలా మంచిది. ఆమేన్. ఈరోజు ఈ మాటలు విన్నటువంటి మనం ఆలోచించుకోవలసింది ఏంటంటే, ఈ వాక్యాన్ని బట్టి నేర్చుకోవలసింది ఏంటంటే, దేవుడు నీకు ఎప్పుడు ఏది ఇచ్చినా సరే మిక్కిలి మంచిదే ఇస్తాడు. నువ్వేం చెయ్యాలంటే మిక్కిలి మంచిదిగానే చూడాలి. నువ్వు మిక్కిలి మంచిదిగా చూడటమే కాదు, నువ్వు కూడా మిక్కిలి మంచిది ఇవ్వాలి. నువ్వు కూడా మిక్కిలి కష్టపడాలి. నువ్వు కూడా యేసుక్రీస్తు ప్రభువారి కోసం మిక్కిలి శ్రమ పడాలి. నువ్వు కూడా మిక్కిలి విలువ కలిగింది దేవుడికి ఇస్తే, దేవుడి దృష్టిలో నువ్వెప్పుడు కూడా మెప్పు పొందుతావు. దేవుడికి స్తోత్రం. మనుషుల మెప్పు కావాలి మనకి, దేవుడు మెప్పు వద్దు మనకి. అంటే దేవుడు కనపడ్డు కదా, మరి దేవుడు ఏం చేయడు, కనపడాడు కదా. గొప్పలకి వెళ్ళిపోయి మరీ చేసేస్తుంటారు మనుషులకి. వాళ్ళే సీ అంటారు కొన్ని రోజుల తర్వాత. అనవసరంగా చేసేసాను వీళ్ళకని తర్వాత బాధపడతాం. ఏసై కోసం చేసినప్పుడు ఇంకేం బాధపడక్కర్లేదు. నువ్వు చాలా విలువైన దానివి అయిపోతావు. చాలా విలువైన దానివి అయిపోతావు. చాలా విలువైంది నువ్వు ఇచ్చావంటే. ఆమేన్. విలువైంది ఎవరైనా ఇస్తారండి? చాలా విలువైంది ఎవరా? దేవుడికి స్తోత్రం. చెప్తా కూడా సిగ్గా ఉంది. ఒక మాట చెప్తే మరి సౌండ్ సిస్టమ్ ఉందని చెప్పట్లేదు. ఆమేన్. కానీ చెప్తాను, చిన్నగా చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నగా అన్నా చెప్పాలి, మరి చెప్పకపోతే బాగోదు కదా. కొంతమంది వాళ్ళకి మారని కాగితాలు ఇస్తారు, అవి పెట్రోల్ బంకులో కూడా మారవాయి. దేవుడి స్తోత్రం. అవి పెట్రోల్ బంకులో కూడా మారుతూ ఉంటే అవ్వాయి. ఎందుకంటే పాడైపోని. దేవుడి స్తోత్రం. ఇదివరకు కూడా చెప్పాను నేను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఒక చోట ఏం జరిగిందంటే, కిరాణా కొట్ల దగ్గర అమ్ముతారు కదా డబ్బులు, 20 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు, పిల్లలు ఆడుకునే నోట్లు. ఆ నోటేటేసింది ఒకటి ఒక ఆవిడ. దేవుడి స్తోత్రం. ఆలోచించండి. ఇది మిక్కిలి మంచిదా? ఇది మిక్కిలి మంచిదా? ఇది మిక్కిలి మంచిది కాదు. ఇది దేవుడికి స్తోత్రం. మిక్కిలి చెడ్డదే. దానికి మించిన చెడ్డది ఏదీ లేదు. మిక్కిలి చెడ్డది అది. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాత్రం నీకు మిక్కిలి మంచిది ఇచ్చేయాలి. మంచి ఇల్లు ఇచ్చేయాలి, మంచి వాకులు ఇచ్చేయాలి, మంచి ఉద్యోగం ఇచ్చేయాలి, చాలా మంచి ఆరోగ్యం కూడా ఇచ్చేస్తే ఊరి మీద తిరుగుతావు. దేవుడికి స్తోత్రం. ఎక్కడ తిరుగుతావు? ఊరి మీద. ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ అక్కడ ఇక్కడ కూర్చుంటావు. దేవుడికి స్తోత్రం. దేవుడు మనకి ఇవ్వబోయే దేశం మిక్కిలి మంచి దేశం అని చెప్పాడు. చాలా మంచి దేశం అది, చాలా మంచి దేశం అని చెప్పాడు. దేవుడిచ్చేది ఎప్పుడు మంచిదే ఇస్తాడు. దేవుడి కూడా నువ్వు మంచిది, దేవుడు కూడా చాలా మంచిది దేవుడికి ఇవ్వి. చాలా మంచిది నీకు నాకు దేవుడు ఇస్తున్నాడు. చాలా కష్టపడు ఆత్మీయత కోసం. నిద్ర లేకపోయినా, కళ్ళు గుంటలు పడిపోయినా, ఏదేమైనా చాలా శ్రమపడు. దేవుడి దృష్టిలో నువ్వు చాలా విలువైన దానివి అయిపోతావు. దేవుడికి స్తోత్రం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా మార్చును గాక. ఆమేన్.